అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే we will discuss the next topic in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్. బేసిక్గా ఈ క్వశ్చన్ మెథడ్ ఓవర్ రైడింగ్లోంచి ఇంకా మనం మెథడ్ ఓవర్ రైడింగ్ని డిస్కస్ చేయలేదు. ఓకే, అందువల్ల దీనికి సొల్యూషన్ మీరు రాయలేరు. we will discuss again this question after the topic of method overriding is over. బట్ ప్రస్తుతానికి just to explain what is happening, we have a base class, parent class. అదేవిధంగా derived అనే child class ఉంది. ఓకే, which is extending from base అనే parent class. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండిట్లోనూ షో అనే మెథడ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బేస్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బేస్ ఆర్ డిరైవ్డ్ డి ఈజ్ ఈక్వల్ టు న్యూ డిరైవ్డ్ ఆ విధంగా క్రియేట్ చేసి ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఓకే, బట్ వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్? బేస్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ డిరైవ్డ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేస్ యొక్క ఆబ్జెక్ట్లో డిరైవ్డ్ యొక్క రెఫరెన్స్ పెడుతున్నాం. ఓకే, అర్థమైందా? ఏం చేస్తున్నాం? పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్లో చైల్డ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ని పెడుతున్నాం. ఓకే, సో దీనివల్ల ఏమవుద్దంటే when you will try to access the methods, first preference will be given to the referenced class which is derived. కాబట్టి ఈ b.show అనేది బేసిక్గా ఇట్ విల్ బి ఫ్రమ్ derived class show method. ఓకే, అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, అర్థమై ఉంటే ఇట్స్ రియలీ గ్రేట్. ఓకే, ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు. బట్ ఈ టాపిక్ అయిపోయాక ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ప్రస్తుతానికి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, just understand that when you are having kind of object from parent, reference from child, the preference will be taken from what? Exactly, the referenced child class. Athvainda? Great. Now coming to the topic today, we are in day 16 if I am not wrong. Let me check it. So today, yeah, it is 16th day. So day 16 lo we will discuss about ప్యాకేజెస్. ఓకే, ప్యాకేజెస్ అంటే ఏంటి, జావాలో ఎందుకు వాడతాం, అండ్ ఇన్ జనరల్ ప్యాకేజెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, ఫస్ట్ బేసిక్గా స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్ అండి. ప్యాకేజెస్ అంటే ఏం లేదు. ప్యాకేజెస్ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామెటికల్ టర్మ్ ఫర్ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్ అన్నా ప్యాకేజ్ అన్నా కంప్లీట్లీ సేమ్. ఫోల్డర్ అంటే ఏంటన్నా అంటే తెలీదా? సో బేసిక్గా మై ఫైల్స్లో ఓకే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్స్ లోపల వీ కెన్ హ్యావ్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్, తెలుసు కదా. సో ఆ ఫోల్డర్స్ని మనం జావాలో ఏమంటాం? ప్యాకేజెస్ అంటాం. అంతకు మించి అస్సలు 1% కూడా ఎక్స్ట్రా లేదు. ఓకే, సో మనం జావాలో ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు. దేనికి? సి, లెట్స్ సే మీరు మీ కంపెనీలో పనిచేస్తున్నారు అండ్ మీ కంపెనీలో యు ఆర్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్. ఓకే, సో ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో లెట్స్ సే యు ఆర్ కోడింగ్ ఆన్ అ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, దీన్ని సోర్స్ కోడ్ అంటాం. ఇది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఈ ప్రాజెక్ట్ సరిగా వర్క్ అవుతుందా లేదా అనేది మనం దీన్ని టెస్ట్ చేస్తాం. అండ్ టెస్టింగ్కి కూడా మనం ఏం చేస్తాం? కోడ్ రాస్తాం. ఓకే, టెస్టింగ్ కోడ్. Now obviously kada we will need to kind of separate both of them just to have a good modularity. So for the purpose of modularity we have different folders. One folder for source code, one folder for testing code. Now source code lo kuda let's say మీ యొక్క ప్రాజెక్ట్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మేబీ మొబైల్ యాప్ అనుకోండి, యాప్. సో యాప్లో మీకు ఫ్రంట్ ఎండ్ యూఐ ఉంటుంది అండ్ బేసిక్గా దాని యొక్క బిజినెస్ లాజిక్ కూడా ఉంటుంది. ఓకే, అగైన్ సో యూఐకి ఒక ఫోల్డర్, బిఎల్కి ఒక ఫోల్డర్. అదేవిధంగా అగైన్ యూఐలో ఫ్రంట్ పేజ్కి ఒక యాక్టివిటీ ఉండొచ్చు, మేబీ సెకండ్ యాక్టివిటీ ఉండొచ్చు, థర్డ్ యాక్టివిటీ. ప్రతి యాక్టివిటీకి ఎక్స్ఎంఎల్ ఫైల్, ఇమేజెస్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ది స్టఫ్ కదా. సో వాటిని అన్నిటినీ కరెక్ట్గా ఫ్రేమ్ చేసి నీట్గా మెయింటైన్ చేయాలంటే వీ నీడ్ ద మాడ్యులారిటీ. అంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉందనుకోండి,
మీరు తర్వాత దాన్ని చేంజ్ చేయాలన్నా, దాన్ని కైండ్ ఆఫ్ సెర్చ్ చేయాలన్నా మీరు ఈజీగా దాన్ని వెతకచ్చు. ఎస్ ఆర్ నో? కాబట్టి వి యూస్ ప్యాకేజెస్. సెకండ్ రీజన్ ఈజ్ బేసికలీ టు కైండ్ ఆఫ్ ఏమనొచ్చు, నేమింగ్ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయడం కోసం. నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? లెట్స్ సే నేను సోర్స్ కోడ్లో ఐ వాంట్ టు టెస్ట్, దిస్ ఇస్ సోర్స్ కోడ్లో ఐ హ్యావ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అనుకోండి, ఫైల్ ఈజ్ main.java. ఓకే, సో టెస్టింగ్ చేస్తుంది ఎవరిని? main.javaని. సో దానికి కూడా మీరు పేరు main.java అని పెడతారు. ఓకే, సో రెండు సేమ్ పేర్లు ఉంటే ఒకే ఫోల్డర్లో మీరు క్రియేట్ చేయలేరు. సో దీని లోపల main.java ఇది, దీని లోపల main.java ఇది. సో టు మెయింటైన్ దాట్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్ కైండ్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ మనకి ప్యాకేజెస్ కావాలి. ఇదంతా ఇంపార్టెంట్ రీజన్ కాదు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. దాని తర్వాత అగైన్ మీ అందరికీ ఒకవేళ గిట్ తెలుసుంటే, గిట్ తెలియకపోతే ఓకే, తెలుసుంటే ఇట్స్ బేసిక్గా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కోసం కోడ్ రాస్తున్నారండి. ఓకే, ఆ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో ఉంది. ఓకే, అండ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ సడన్గా పాడైపోయింది. ఓకే, ఇట్ క్రాష్డ్ అవుట్. సో మీ సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేసినంతా కూడా ఆ కోడ్ అంతా పోయినట్టే. ఎస్ ఆర్ నో? కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక రిమోట్ రిపాజిటరీ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఒక రిమోట్ రిపాజిటరీ మెయింటైన్ చేస్తాం. ఎక్కడ? క్లౌడ్లో. దాంట్లోకి మన కోడ్ని పుష్ చేస్తాం, పుల్ చేసుకుంటాం, ఆల్ దాట్. అండ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ VCS ఏంటంటే, VCS యొక్క మెయిన్ కైండ్ ఆఫ్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సేవింగ్ ఇట్ అండ్ హ్యావింగ్ అ రిమోట్ రెపో. సెకండ్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ సాఫ్ట్వేర్లో మీరు లాట్ ఆఫ్ వర్షన్స్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అంటే మీరు మీ యూజర్స్కి అప్డేట్స్ ఇస్తున్నారు. ఓకే, లెట్స్ సే V2లో ఒక బగ్ ఉంది, క్రిటికల్ బగ్. దానివల్ల మీ యూజర్స్ మీ యాప్ని సరిగా యూజ్ చేయలేకపోతున్నారు. ఓకే, సో మీరేం చేయాలి? ఇమీడియట్లీ యూ వుడ్ నీడ్ టు రివర్ట్ బ్యాక్ టు వర్షన్ 1. సో ఆ వర్షన్ని కంట్రోల్ చేయడం కోసం వీ యూస్ ద VCS. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అగైన్ గిట్లో కూడా వీ కెన్ రైట్ రూల్స్ దాట్ కొన్ని ఫైల్స్ని మాత్రమే పుష్ చేయి, కొన్నిటిని పుష్ చేయకు. సో వీ కెన్ హ్యావ్ ఆల్ దౌట్ రూల్స్ ఫర్ ది ప్యాకేజెస్. ఓకే, సో ప్యాకేజెస్ ఉంటేనే మీరు ఆ రూల్స్ని క్లియర్గా డిఫైన్ చేయగలరు. దేన్ని పుష్ చేయాలి, దేన్ని పుష్ చేయక్కర్లేదు, ఏది టెంపరీ చేంజ్, ఏది కైండ్ ఆఫ్ పర్మనెంట్ చేంజ్, ఏ చేంజెస్ని మన సిస్టమ్. సో బేసిక్గా మనకి జావాలో వీ హ్యావ్ బిల్డింగ్ టూల్స్ అనమాట. ఓకే, అగైన్ దిస్ ఈజ్ అ బిగ్ టాపిక్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మ్యావెన్ అనే ఒక బిల్డింగ్ టూల్ ఉంటుంది. అగైన్ ఇప్పుడు మీకు తెలియకపోతే మ్యావెన్ అంటే ఏంటో ఇది మీకు ఏం అర్థం కాదు, బట్ లెట్స్ యూ అండర్స్టాండ్ దాట్. చాలాసార్లు ఏమవుతుందంటే బిల్డింగ్ టూల్స్ ఉన్నప్పుడు వీ కెన్ యూస్ అ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ అండ్ మనం ఆటో జనరేట్ చేయొచ్చు కొన్ని కోడ్స్ని. ఓకే, సో అగైన్ దీన్ని ఇంక్లూడ్ చేయాలా VCSలో, చేయకూడదా? ఆల్ దాట్ వీ కెన్ మేనేజ్ యూసింగ్ ప్యాకేజెస్. ఓకే, ఐ డెఫినెట్లీ నో మీకు ఈ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ తప్ప మిగతా 2 పాయింట్లు అంత క్లియర్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ దట్ కంప్లీట్లీ ఫైన్ అండి. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో ఎవరు కూడా ఈ క్వశ్చన్ కానీ దీని గురించి కానీ ఏమీ అడగరు. ఓకే, ఎందుకు చెప్పాను మరి? బేసిక్గా లెట్స్ సే మీరు రేపు కంపెనీలో జాయిన్ అయ్యాక వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ విల్ డెఫినెట్లీ రీకలెక్ట్ దిస్ పాయింట్, దిస్ వీడియో. అప్పుడు మీకు ఈ ప్యాకేజెస్ యొక్క కైండ్ ఆఫ్ ఏమంటారు ఇంప్లిమెంటేషన్ మరింత గట్టిగా, మరింత కైండ్ ఆఫ్ స్ట్రాంగ్గా మీలో గుర్తుండిపోతుంది. దాట్స్ ద రీజన్ ఐఎమ్ కైండ్ ఆఫ్ డిస్కసింగ్ ఆల్ దీస్ పాయింట్స్. ఇవేమి జావాలో ఈ కోర్స్లో అసలు భాగమే కాదు. ఓకే, మీరు కైండ్ ఆఫ్ ఒక 10K పెట్టి కోర్స్ కొనుక్కున్నా, 20K పెట్టుకునుకున్నా జావా కోర్స్లో ఇవేం చెప్పరు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ additional information that I'm giving to you. Got it? Great. Now coming to kind of how we use packages, ఎలా కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ని క్రియేట్ చేస్తాం జావాలో అంటే చాలా సింపుల్ అండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న సింటాక్సెస్లో అందరికంటే సింపుల్ సింటాక్స్ ప్యాకేజ్దే. అదేంటన్నా అంటే ఏమీ లేదు, ప్యాకేజ్ అంతే. సో మీరు ఏం చేయాలంటే లెట్స్ సే యూఆర్ రైటింగ్ అ ఫైల్, కోడ్ రాస్తున్నారు. లెట్స్ సే ఇది ఒక ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ example.java.
example.java. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ example.java అనే ఫైల్ని మీరు వంశీ భవానీ అనే ఫోల్డర్లో పెడదాం అనుకుంటున్నారు. ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఇక్కడ పైన ఫస్ట్ లైన్లో ప్యాకేజ్ వంశీ భవానీ అని రాస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్ గైస్, యూ హ్యావ్ క్రియేటెడ్ అ ప్యాకేజ్. ఓకే, మీరు ఈ ఫైల్ని కైండ్ ఆఫ్ కంపైల్ చేసి ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఏమంటారు జనరేట్ ద బైట్ కోడ్, ఆటోమేటిక్గా ఫోల్డర్ జనరేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఎప్పుడైనా సరే అగైన్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వంశీ భవానీ ఫోల్డర్లో యూ హ్యావ్ example.java కదా. ఓకే, సో example.javaలో యూ విల్ హ్యావ్ అ క్లాస్ కాల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ లెట్స్ సే ఇంకొక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనేది ఒక ఫోల్డర్ పేరు. ఓకే, నౌ ఒక ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లోపల మీరు ఇంకొక కోడ్ రాస్తున్నారు. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ abc.java. ఓకే, మీరు abc.javaలో example.java లోపల ఉన్న క్లాస్ని యూస్ చేసుకోవాలనుకుంటే, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ యూస్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని యూస్ చేసుకోవచ్చు. అందుకే మీకు గుర్తుంటే మనం స్కానర్ కోసం ఏం చేసామండి? ఫర్ స్కానర్ క్లాస్ ఫర్ ఇన్పుట్ థింగ్ ఏం చేసాం? వి ఇంపోర్టెడ్ java.util.scanner. ఎందుకు? బికాస్ అది జావా ఫోల్డర్ లోపల ఉన్న యూటిల్ ఫోల్డర్ లోపల ఉన్న విచ్ ఇస్ ప్యాకేజ్ లోపల ఉన్న స్కానర్ క్లాస్ని మనం యాక్సెస్ చేసాం. గాట్ ఇట్? సో అంతే, అంతకుమించి ఏం లేదు ప్యాకేజెస్లో. సో ఐ విల్ నౌ షో దాట్ టు యూ ప్రాక్టికలీ. ఓకేనా? ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్ గైస్, ప్లీజ్ లైక్ చేసేయండి. ఓకే, now coming to the code, I hope it's visible. Now let me create a new kind of file, and ఈ ఫైల్ పేరు example అనే పెడతా, example.java. ఓకే, సో example.javaలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ example.java అనేది మనకి వంశీ అనే ఫోల్డర్లో ఉండాలి. ఓకే, యాజ్ వీ డిస్కస్డ్. వాట్ యూ కెన్ డూ, ఇక్కడ PSVM పెట్టేస్తాను. PSVM ఏమైంది PSVMకి? ఎస్, వీ హ్యావ్ PSVM. నౌ ఇక్కడ ఏం చేసింటే మీరు స్టార్టింగ్లో సింపుల్గా ఫస్ట్ లైన్లో ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ పేరు వంశీ. ఏమైంది ఇక్కడ? ఇది అయిపోయింది. లెట్ మీ క్లియర్ దిస్. ఐ థింక్ నేను ట్యాబ్ ప్రెస్ చేశాను. సో ట్యాబ్ స్పేస్లో వచ్చేసాయి ప్యాకేజ్ అండ్ Vamsi Bhavani is the folder, for example. Okay, so what is the error? Declared package does not match the expected package. That's okay. Let me save this. Okay, so save చేశాక కంపైలర్ ఆర్ టర్మినల్ని ఓపెన్ చేయండి. కంపైలర్ కాదు, అదే CMD ఆర్ టర్మినల్, న్యూ టర్మినల్. ఓకే, సో మీరు ప్యాకేజెస్ని క్రియేట్ చేయాలంటే దేర్ ఇస్ అ స్పెషల్ కమాండ్. అదేంటంటే జావా కాదు జావా సి -d స్పేస్ డాట్ స్పేస్ ఆ క్లాస్ ఇట్ ఈస్ example.java. ఓకే, జస్ట్ క్లిక్ ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుద్ది? బేసిక్గా కంపైల్ అవుద్ది అండ్ ఫోల్డర్ జనరేట్ కూడా అవుద్ది. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వంశీ భవానీ అనే ఫోల్డర్ జనరేట్ అయింది, చూసారా? అండ్ దాని లోపల దాని యొక్క బైట్ కోడ్ కైండ్ ఆఫ్ స్టోర్ అయింది. గాట్ ఇట్? అర్థం కాలేదా? సో అదేంటన్నా ఇది బయట ఉంది కదా అంటే, సి యూ క్యాన్ ఇఫ్ యూ వాంట్ మూవ్ దిస్ ఇన్సైడ్ దిస్, బట్ మూవ్ చేయకపోయినా ఓకే. ఎందుకు తెలుసా? బికాజ్ వెన్ వీ రన్ రైట్, ఇప్పుడు నేను రన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని రన్ చేస్తే ఏం చేస్తాను నేను? జావా ఓకే, అండ్
ద క్లాస్ నేమ్. రన్ అయ్యేది డాట్ జావా ఫైల్ నుంచి కాదు, రన్ అయ్యేది డాట్ క్లాస్ ఫైల్ నుంచి. దాట్స్ ద బైట్ కోడ్. ఓకే, సో అందువల్ల ద బైట్ కోడ్ గాట్ జనరేటెడ్ ఇన్సైడ్ వంశీ భవాని. అర్థమైందా? పక్కా? గ్రేట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ దిస్ ఇన్సైడ్ దిస్. ఓకే, అగైన్ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ దిస్. అగైన్ ప్రొఫెషనల్గా ఇదే విధంగా మనం క్రియేట్ చేస్తాము ప్యాకేజెస్ అంటే నో. ఏం చేస్తామంటే డైరెక్ట్గా ప్యాకేజ్ క్రియేట్ చేసేస్తాం అండ్ దాని లోపల మనకి కావాల్సిన క్లాసెస్ ఆర్ ఫైల్స్ని డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డర్స్ క్రియేట్ చేసి కైండ్ ఆఫ్ క్రియేట్ చేస్తాం. బట్ ప్రోగ్రామటికల్గా ఈ విధంగా మీరు చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్? పక్కా? గ్రేట్. నౌ ఆ ఇంపోర్టింగ్ కూడా చూజ్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఒక మెథడ్ ఉండాలి కదా, అప్పుడే కదా ఐ కెన్ ఇంపోర్ట్ అండ్ షో దాట్ టు యూ. సో ఇక్కడ ఒక ఏం రాద్దాం, ఒక సింపుల్ స్ట్రింగ్ రిటర్న్ చేసే ఒక ఫంక్షన్. ఓకే, అండ్ ద నేమ్ ఈజ్ సే హెలో. ఓకే, అండ్ ఏమైంది దీనికి? సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ స్ట్రింగ్ రికార్డ్ ఎక్స్పెక్టెడ్. ఏంటంట? సో void, what is it saying? ఓకే ఓకే, నేను బైట్ క్రియేట్ చేస్తున్నానా? నాకు అర్థం కాలేదు అదే. సో యాక్చువల్గా నేను బైట్ క్రియేట్ చేసేసి ఏమైందా అనుకుంటున్నా. దిస్ షుడ్ బి ఇన్సైడ్ ద క్లాస్ కదా. ఓకే, సో వాట్ హ్యాపెన్ టు దిస్ నౌ? సే హెలో యొక్క ఏమైంది దీనికి? దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్. ఓకే, చేస్తాను. సో రిటర్న్ ఆర్ రిటర్న్ చేయొద్దు, డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దాం. రిటర్న్ చేయొచ్చు, మళ్ళీ అక్కడ హ్యాండిల్ చేయాలి దాన్ని. అవసరం అంటారా? వాయిడ్ అని రాద్దాం. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అండ్ వీల్ ప్రింట్ హాయ్ అందరూ బాగున్నారా, whatever. Okay, now we can use this function called say hello outside this package also. Let me show. Let's say I am creating a new file. ఇక్కడ పేరు ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ దిస్ అ కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్. దాన్ని బట్టి ప్యాకేజ్ లెవెల్ రెస్ట్రిక్షన్ అవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి నెగ్లెక్ట్ ఇట్. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ సే దిస్ ఈజ్ అ పబ్లిక్ వన్. ఓకే, పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, వీ విల్ డిస్కస్. ఓకే, ఐ విల్ కంప్లీట్ జావా ఇన్ 30 days, డోంట్ వరీ. లెట్ మీ క్రియేట్ అ న్యూ, ఇక్కడ కాదు, ఓహ్ దాని లోపల కాదు, లెట్ మీ క్యాన్సిల్ దిస్. which is example, which is maybe ఏమవుతుంది, example dot or example2 dot java. okay, if you want you can keep example also, బయట కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టా. దాని లోపల క్రియేట్ చేద్దామా, దాని లోపల ఎందుకు క్రియేట్ అవుతుంది? I want it outside. example dot java. ఓకే, చూసారా ఇంకొక ఫైల్ క్రియేట్ అయింది. దాని లోపలైతే అవ్వకపోతుండే, బయట ఇంకా అయింది బికాస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అవుట్ సైడ్ ద ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లో ఎగ్జాంపుల్ వేరు, బయట ఉన్న ఎగ్జాంపుల్ వేరు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయండి, సింపుల్గా ఐ కెన్ ఇంపోర్ట్ దాట్. సో ఐ కెన్ సే ఇంపోర్ట్ ఎక్కడి నుంచి, వంశీ భవాని నుంచి ఏంటి డాట్ ఐ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్. దాట్స్ ఇట్. లెట్స్ సే
ఎగ్జాంపుల్ లోపల చాలా క్లాసెస్ ఉన్నాయి. మీకు అన్నీ కావాలనుకుంటే డాట్ స్టార్ కూడా పెట్టచ్చు. ఓకే, డాట్ ఏంటిది స్టార్, డాట్ స్టార్ అంటే దాంట్లో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. డాట్ ఓన్లీ క్లాస్ నేమ్ అంటే అది మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇట్స్ ఐ వాంట్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఏమైంది ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఎడిటర్ టుడే? ఏదో అయిపోతుంది ఇవాళ. అండ్ ఐ సా చాలామంది ఎక్లిప్స్ వాడన్నా అంటున్నారు, బట్ దట్స్ ఓకే, స్టార్ట్ చేశాం కదా. యాక్చువల్లీ నేను స్పెసిఫిక్గా ఎక్కువగా వాడేదంటే తెలుసా, VS Code కాదు. ఫర్ జావా ఐ యూజ్ ఇంటెలిజే, బట్ ఐ యూజ్ ద పెయిడ్ వర్షన్. ఓకే, కమ్యూనిటీ ఎడిషన్లో అన్ని ఫీచర్స్ ఉండవు. సో వై టు యూజ్ దట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. సో ద ఇంపోర్ట్ కాన్ఫ్లిక్ట్ టైప్ ఆఫ్ డిఫైన్డ్ ఇన్ ద సేమ్ ఫైల్ జావా. So what's the type defined there? So it is public, yeah. Let us see. So let's I am saying example E is equal to new example, for example, and E dot say hello. Okay, let me save this and let me see if there is any error. Okay, there shouldn't be any error, or do we have java c and identi example dot java. So it is saying identifier expected. Say hello ki identifier enduku. So let me go here, example class inside Vamsi Bhavani. Say hello is void and we don't need any ఏమంటారు parameters also. Acha, this should be inside something kada, psvm. That's okay, but was that the error? అది కాకపోయి ఉండొచ్చు, but let us see. We can rerun this. Okay, not this one. Luckily this is wrong. So error enti అని చూస్తే example is already defined in the compilation unit. Okay, so why is that the case? ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటే ఉంది కదా, ఒకటే ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ దిస్ కంపైలేషన్ యూనిట్, ఇంపోర్ట్ వంశీ భవన్ డాట్ ఎగ్జాంపుల్. సో ఇది ఎగ్జాంపులే కదా. సో ఎగ్జాంపుల్ లోపల ఎగ్జాంపుల్నే మాడితే ఏమవుద్దండి? సో దీని పేరు మార్చుదాం. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ ఫైల్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ ఆ ఫైల్ని ఎగ్జాంపుల్ లోపలే పెడితే ఎలా పనిచేస్తుంది? బికాస్ దానికి ఏ ఎగ్జాంపుల్ వాడాలో అర్థం కాదు కదా. అర్థమైందా? యూ కెన్ యూజ్ ద సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ యూ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాకేజెస్. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. బట్ మీరు లెట్స్ సే ఎగ్జాంపుల్ బయట ఉంది, ఎగ్జాంపుల్ లోపల ఉంది. బట్ మీరు బయట ఉన్న ఎగ్జాంపుల్ లోపల ఉన్న ఎగ్జాంపుల్ వాడకూడదు. బయట ఉన్న ఎగ్జాంపుల్ అలాగే ఉంచేసి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తే దాంట్లో రెండింటిని వాడుకోవచ్చు. ఓకే, అగైన్ దాంట్లో కూడా యూ నీడ్ టు యూస్ ఓన్లీ వన్ ఎట్ టైమ్ బికాస్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్ షుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్సైడ్ ద సేమ్ ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ లోపల సేమ్ ఫైల్ లోపల ఉన్నాయి. సో that's the naming conflict. So I would need to rename this to example 1. I'll tell you again, wait. So I hope you don't have confusion, but even if there's confusion, it will be clear. Just give me 1 minute. Let me save this and let me rerun it. Not for acha is example 1 kada, example 1 ఇది. I am making a lot of mistakes today, please ignore them. Create అయిపోయింది and let me run it now and you will see say hello. I mean, yeah, హాయ్ అందరూ బాగున్నారు. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది?
అన్న నువ్వే చెప్పావు కూడా మనకి 2 ఉండొచ్చు అని చెప్పావు కదా, మరి అదేంటి? సి 2 ఉండొచ్చు. లెట్ మీ క్రియేట్ example.java. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ దీంట్లో మీరు మీకు కావాల్సింది చేసుకోండి, తప్పేం లేదు. ఓకే, బట్ ఆ ఇంకొక ఎగ్జాంపుల్ దీంట్లో వాడితే దేన్ని వాడాలి దానికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ది అదర్ టాస్క్. లెట్స్ సే int a is equal to 10. ఓకే, int b is equal to 20. system dot out dot println a plus b. This will work. Okay, now you have kind of 2 files with the name example, ఒకటి లోపల ఒకటి బయట. It will work. దీంట్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ మీకు 30 ప్రింట్ అవ్వాలి, అవుద్ది కూడా. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు యూస్ ద సేమ్ ప్యాకేజ్ ఇన్సైడ్ ద సేమ్ క్లాస్ విత్ ద సేమ్ నేమ్. అర్థమైంది కదా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ సేవ్డ్ ద నేమింగ్ కాన్ఫ్లిక్ట్. దీంట్లో ఉన్న కోడ్ వేరు, దీంట్లో ఉన్న కోడ్ వేరు, బట్ రెండింటి పేరు ఎగ్జాంపులే. ఎందుకు మనం దానిని చేయగలిగాం? ఎందుకు మనం 2 ఫైల్స్ని విత్ ద సేమ్ నేమ్ క్రియేట్ చేయగలిగాం, విచ్ కైండ్ ఆఫ్ హ్యాండిల్స్ డిఫరెంట్ వర్క్? ఓన్లీ బికాస్ దిస్ ఈజ్ ఇన్సైడ్ వంశీ భవాని అనే ప్యాకేజ్. ఓకే, గాట్ ఇట్? లెట్ మీ క్లారిఫై వన్స్ అగైన్. ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంటే ఇది ఎందుకు పనిచేయలేదు? బికాస్ యు ఆర్ ట్రయింగ్ టు యూస్ ద వాట్ import of a class called example. Clear? Great. And you're trying to create object of example. Great. When this is also example, మీరు క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఇంపోర్ట్ చేసిన క్లాస్ దా ఆర్ సొంత క్లాస్ దా అనేది కంపైలర్కి అర్థం కాదు. దాట్స్ ద రీజన్ వీ గాట్ దాట్ ఎర్రర్. అర్థమైందా? పక్కా? షూర్? లాక్ చేయొచ్చా? లాక్ చేసేయండి. అండ్ ఐ హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్. డెఫినెట్గా డూ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఐ నో ఇవాళ నేను కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాను. ఓకే, బట్ ఇట్స్ ఓకే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ రీడ్ దెమ్ అండ్ సాల్వ్ యువర్ కన్ఫ్యూజన్. ఓకే, పక్కా? థ్యాంక్ యూ గైస్. జై హింద్, జై భారత్.